आइसक्रीम पाला मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। नमस्ते NHTV न्यूज़ की स्वागतम। ना पेरु सिरी। జమియతే ఉలిమా ఏ హింద్ వికారాబాద్ జిల్లా తరపున నూతనంగా ఎన్నికైన అసెంబ్లీ నియోజకవర్గం తాండూరు అసెంబ్లీ సభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం జమియత్ ఉలేమా జిల్లా వికారాబాద్ కార్యాలయంలో జరిగింది। ఈ కార్యక్రమంలో మౌలానా మహమ్మద్ అబ్దుల్లాహ్ అజర్ కాస్మీ మాట్లాడుతూ జమియతే ఉలమా ఏ హింద్ వికారాబాద్ అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన తాండూరు అసెంబ్లీ సభ్యుడిని తన తరపున మరియు జమియత్ సభ్యులందరి తరపున అభినందించి శాలువా కప్పి చిరస్మరణీయ ఘట్టాన్ని అందించారు। ఈ సందర్భంగా మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అజహర్ కాస్మీ సాహెబ్ జమియత చరిత్రను దాని సేవలను ప్రేక్షకులకు క్లుప్తంగా వివరిస్తూ జమియతే ఉలేమా ఏ హింద్ యొక్క ప్రాధాన్యత యావత్తు దేశం మరియు జాతి ప్రయోజనాలేనని ఇది చాలా విలువైన ఆస్తి అని అన్నారు। దేశం మరియు స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్ర సంగ్రామ సమయంలో దాని విశిష్ట సేవలు మరియు మత సామాజిక మరియు సంక్షేమ రంగాలలో జమాయతే ఉలామా ఏ హింద్ కార్యకలాపాలు మరవలేమన్నారు। రాజకీయ పార్టీల భేదం లేకుండా జమియతే ఉలామా ఏ హింద్ ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలియజేసి వారి నుండి ప్రజల సంక్షేమాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్, శ్రీ అబ్దుల్ రఫూఫ్, తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ కమల్ అతర్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీ హబీబ్ లాలా, దారాసింగ్, అబ్దుల్లా అమీర్, జమియత్ అధికారులు మరియు జమియత్ సభ్యులు పెద్ద సంఖ్యలో జమియత్ మద్దతుదారులు హాజరయ్యారు। बहुत बड़ा फायदा वाला है। ఈ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఆఫీస్ ఉన్నారు సార్, చిన్న సేవాది ఇది మనది సెక్రటరీ సార్, ఇది స్టేట్ లెవెల్ సెక్రటరీ, ఇది సమాజ్ సేవ, ఇది సమర్లా अमरेला इच्छी 100 ఇది और मेंबर्स को देखो पेशेंट की सर ఒక డాక్టర్ కి 5 వాళ్ళు చెప్పినా సర్ 5 10 కూడా अंदर 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 बोलना बेटा, चलिए अंदर आइए, आप लोग इधर आ जाइए, इधर आ जाओ, इधर आ जाओ, इधर आ जाओ बेटा, मंसूर अंदर आइए, बस इधर हबीब साहब कॉन्फ्रेंस थोड़ा इधर आ जाइए। राइट हाय कुर्सी में अरे वाह है धरना के सामने हाँ बसना करके बाद में अंदर प्रवीण ने बोला राइट राइट ప్రోగ్రామ్లా ఫాదర్ కూడా వస్తారు సార్, పూజారి కూడా వస్తారు, మనది మందిర్ది మన ప్రోగ్రాంలో ఎవ్రీ ఇయర్ వస్తుంది సార్। సో ఇట్లా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను సార్, మందిర్కి పూజారి కూడా ఇవ్వండి ఏమంటే అది నేను అప్పుడు ఎవరైనా చెప్పినా సార్, నువ్వు నీతోని ఇస్తా అని చెప్పినా, గవర్నమెంట్ది లేదు నేను ఇస్తా ఏమైనా హెల్ప్ అని ఇలా చెప్పినా ఏమో। సరే సార్, గాడ్ బ్లెస్ యూ। ఇంకా సరే ఇంకా చూడడం విశేషం ఉన్నా సార్। हमारे संपत साहब और मुस्लिम वेलफेयर एसोसिएशन प्रेसिडेंट जनाब कमाल अतर साहब, तमाम इस विकाराबाद जिले के తాండూరులో ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి సార్। ఫస్ట్ ఇమాంల ఇష్యూస్ ఏమున్నాయంటే సార్, గవర్నమెంట్ అది పైసలు ఇస్తా అని చెప్తున్నా, పాత గవర్నమెంట్ ఇమాం ముఅజ్జిన్కి పైసలని చెప్పినా సార్, ఏమవుతున్నా అంటే 50% మేబీ మనది కౌంటింగ్లో ఉన్నారు, పైసలు వస్తున్నా, దానికి ఏమవుతున్నా అంటే పాత ఇమాం పోతే వాళ్ళకి డ్యూటీ ఉంటారు కదా సార్, వాళ్ళ విలేజ్కి పోతే కూడా అదే కంటిన్యూ అవుతున్నది। మన దగ్గర ఏమంటే సార్ సమాజ్ సేవలే ఉన్నాయి, అదే సమాజ్ సేవ మేము కూడా ట్రై చేస్తున్నా సార్। మీ సేవ ఇంకా ఆధార్కి
ఇంకా ఏమైనా ఆన్లైన్ సిస్టమ్కి మొత్తం గవర్నమెంట్ నుంచి ఏమైనా నాకు ఈ సపోర్ట్ వస్తే ఫస్ట్ మీ సేవ సార్, మీ సేవకి. ఎందుకంటే ఇది షైపూర్లో 7,000 పాపులేషన్ ఉన్నారు సార్. అకార్డింగ్ టు రూల్ 5,000 ఉంటే మీ సేవ ఇచ్చేస్తా సార్. ఇది ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా, ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం జమియత్ ఉలమాకి ఒక ఫస్ట్ నీతోని మీ సేవ వస్తే, ఇంకా ఆధార్కి ఏమైనా ఆధార్ సెంటర్ వస్తే సార్ మన దగ్గర ఫ్రీ సర్వీస్ చేస్తున్నా సార్. ఇది కమర్షియల్ ఏమీ లేదు సార్. ఇది ఒక 2 రిక్వెస్ట్ ఫస్ట్లీ ఉన్నారు సార్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎమ్మెల్యే సార్ చెప్తా మన దగ్గర ఒక మంచి ఎన్జిఓస్ దగ్గర దాంట్లో గౌరవంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇమాములు అంటే ఒక మంచి మేధావులు, ఒక మంచి కాలజ్ఞానాన్ని నేర్పేటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఇంతమంది వ్యక్తులు నన్ను ఆహ్వానించడం, ఈ ఆహ్వానాన్ని ఎప్పటి కూడా మర్చిపోనని చెప్పి కూడా మీకు అందరి ముందర శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ, ఈ ఎన్జిఓ వీళ్ళు కూడా ఉండడం చాలా సంతోషం. మీకు అందరు కూడా దాంట్లో పనిచేసిన వారికి నేను ఏ సహకారం కావాలన్నా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, నా సొంతంగా నాకు ఏమైనా కావాలన్నా కానీ ఎల్లవేళలా మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నేను సహాయ సహకారం చేయడానికి కూడా వెనకాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా హౌజెస్ కూడా ఒకసారి చెప్పున్నాం ఒక మీటింగ్లోనే, ఎలక్షన్స్ కొద్ది ముందే ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఆ రోజు ఒకటే చెప్పిన మీకు, నేను గెలిచినా ఓడినా ఖచ్చితంగా నేను ఒక కమిట్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తానని చెప్పిన్నా. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచిన, ఈరోజు గెలవక ఉన్నాను ఇస్తాను చెప్పినా కానీ ఈరోజు గెలిచిన ఖచ్చితంగా ఏదో నేను ఒక మాటలు చెప్పిపోయే వ్యక్తినైతే గాను ఖచ్చితంగా మీకు ల్యాండ్ అలాట్ ఈరోజు గవర్నమెంట్ నుంచే నేను మీకు చేయిస్తాను. ఖచ్చితంగా ఆధార్ పర్మిషన్ తీసుకొద్దాం. ఈ మీ సేవ అనేది నాకు తెలిసి మొన్ననే నోటిఫికేషన్ పడ్డదని చెప్పి నాకు ఇంతకుముందు తెలుసుకుంటే తెలిసింది. దాంట్లో మీరు అప్లై చేసుకున్నట్లుంటే నేను ఖచ్చితంగా కలెక్టర్కి చెప్పి ఆ మీ సేవ మీకు ఇప్పిస్తా. ఇంకా ఏదైనా మీ ఎన్జిఓస్ ద్వారా చేయాలనుకుంటే ఖచ్చితంగా నా వంతు నేను ఏం చేయాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్నాడు కనుక 100% చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చి ఇంతమంది మహానుభావులు పండితుల దగ్గర నాకు మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు మీరు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి కూడా మీకు అందరికీ. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.